గడిచిన నూతన పునరుత్థాన దినమందు ఈ యొక్క నూతన పునరుత్థాన దినం వరకు దేవుడు తన యొక్క సత్యమైన రెక్కల చాట మనల్ని అందరినీ భద్రపరిచి నడిపించిన మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మనకు అనుగ్రహించాను. బలహీనతలో ఉండగా బలపరిచిన దేవుడు, అనారోగ్యంగా ఉండగా ముట్టి స్వస్థపరిచిన దేవుడు, మన ప్రతి అవసరతను కూడా తన మహిమలో తీర్చి మరి ఒక్కసారి ఆయన యొక్క సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్న దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, మనవాడా నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, మా జీవితంలో నాయన నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తుతి. స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, బలహీనంగా ఉండగా బలపరిచిన దేవా, అనారోగ్యంగా ఉండగా నాయన ముట్టి స్వస్థపరిచిన దేవా, నీ కృపను మాతో కూడా ఉంచి నాయన మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ ఉన్న దేవా, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు దర్శించండి ప్రభువా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో నాయన వారందరినీ కూడా ప్రభువా నీ గాయపడిన హస్తముతో మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రము నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. మా స్తుతులకు పాత్రుడా, మా స్తుతులకు యోగ్యుడా నీకు స్తోత్రము నాయన. మా స్తుతుల మీద ఆశీర్వాదం వహించి ఉన్నటువంటి దేవా నీకు స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచేటువంటి ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించిన దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనమందరం కూడా మన యొక్క స్వరాలెత్తి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా
బలహీనంగా ఉండగా బలపరిచిన దేవుడు, అనారోగ్యంగా ఉండగా ముట్టి స్వస్థపరిచిన దేవుడు, మన ప్రతి అవసరతలు కూడా తీర్చిన దేవుడు, మన ప్రతి అవసరతను కూడా తన మహిమలో తీర్చి మన చింత యావతులన్నిటినీ కూడా తీర్చిన దేవుడు. ఈరోజు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము అంటే మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, కేవలం ఆయన కృప ద్వారానే నిన్ను నన్ను తన యొక్క సన్నిధికి పిలుచుకున్నాను. ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవాంతి దేవుని మనం మహిమపరుస్తూ ఒకసారి మన యొక్క కుడిహస్తాలు ఆయన వైపు చూపు ఈ యొక్క మాట మనం పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదని నామం దేవా అనుదినం, స్తుతించెదని నామం దేవా అనుదినం. మహాగరుడ పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని ప్రభా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మాకందరికీ అవసరమో ప్రభా, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతామో అటు మాటలు మీరే వినిపింపచేయండి. ఈ యొక్క వాక్య లేఖన భాగంలో నుండి ప్రభా మీరే మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభా బలహీనంగా ఉన్నటువంటి నన్ను బలపరిచి నీ సన్నిధికి నాయన పిలిచి నాయన నీ సన్నిధిలో నిలవబెట్టి నీ యొక్క పూర్వగా నన్ను వాడుకుంటూ ఉన్నందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించున్నారు. వితపడుతున్న ప్రతి మాట నాయన వింటూ ఉన్నటువంటి మా అందరి హృదయాలలో ప్రభా ఇదిగో నాయన ఎంతమంది అయితే యొక్క మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నారో వారందరిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభా నీ యొక్క మాటలు వింటూ ఉంటారో ప్రభా వారందరినీ కూడా నాయన మీరు దర్శించమని అడుగుతున్నాం. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క రక్షణ వాక్యములోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన సంఘమునంతటి కూడా ప్రభా నీ చేతులకి అప్పగిస్తూ ముందున్నటువంటి నాయన ఈ యొక్క కార్యక్రమం అంతటిలో కూడా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. సంతోషంగా ఉంటే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాము. కొంచెం గట్టిగా సంతోషంగా ఉన్నారా మీరు? ఇంతకు అమ్మ ఉన్నారా? ఉంటే దేవుడికి మహిమ కలుగుగాక. మంచిది. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఒకసారి మీ మధ్యలో నిలబడడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవాది దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మరి పోయిన వారం అంటే కొంచెం అనారోగ్యంగా బలహీనంగా ఉన్నా కూడా దేవుడు మరి ముట్టి శ్వాసపరిచి మరలా ఈరోజు మీ మధ్యలో నిలబెట్టారు. గడిచిన ఆదివారం రోజు రాత్రి నుంచి కొంచెం జ్వరంగా ఉంది అని అనుకొని కొన్ని మెడిసిన్ వాడుతూ ఉన్నాం, కానీ తగ్గట్లేదు కదా అని హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించాం. అయితే బుధవారం రోజు చేసి చెప్పేసి డాక్టర్ అన్నాడు కొంచెం నీకు టైఫాయిడ్ అటాక్ అయింది. అది రెండు విధాలుగా, అంటే ఒకటేమో శరీరంలోనే ఉంటుందంట, రెండవది బయట నుంచి సంక్రమిస్తుంది. అయితే నాకు రెండు రకాలుగా ఉంది. బయట నుంచి వచ్చింది ఉంది, లోపల నుంచి వచ్చింది ఉంది. చాలా రోజుల నుంచి ఉన్నది కానీ దాన్ని అంతగా పట్టించుకోలేనట్టున్నాను. అయితే నేను అనుకున్నాను ఎన్ని రోజులు మెడిసిన్ వాడాలని నేను అడిగాను డాక్టర్. ఆయన అన్నాడు 5 రోజులు ఖచ్చితంగా వాడాలి, 5 రోజులు వాడితే తగ్గిపోతుంది అని అన్నాడు. సరే మంచిది, నేను లెక్క వేసుకున్నాను. బుధవారం నుంచి 5 రోజులు అంటే ఆదివారం వరకు ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు. నేను ఆ రోజు నుంచి అంటే నన్ను నేను విశ్వాసంలో బలపరుచుకోవడానికి ఖచ్చితంగా ఆదివారం రోజు నేను దేవుని సన్నిధిలో నిలబడాలి అని ఆ రోజు నుంచి ప్రిపేర్ అయ్యాను. అంటే ఏమంటారు, విశ్వాసంగా. చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని ఏమంటారు వైరల్ ఫీవర్స్, మలేరియాలు, చాలా రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి కదా. మరి దేవుడు ఎందుకు అన్నిటి నుంచి కాపాడి మరలా క్షేమంగా మీ మధ్యలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి మరి మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుని చిత్తమైతే ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించేలాగా మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారని తెలుసు. ఇంకా మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేనేమనుకున్నాను అనంటే, మన జీవితంలో మనము ఆశీర్వదించబడాలి అనంటే మనకు ఎవరి తోడు కావాలి? దేవుని తోడు మనకు కావాలి. ఇప్పుడు బలహీనంగా ఉన్నటువంటి మనలను ఆయన బలపరచాలి అనంటే ముందుగా ఆయన ఏం చేయాలి? మన చేతిని పట్టుకోవాలి. సహజంగా మనం చేసేటువంటి స్వస్థత ప్రార్థనలు ఎలా ఉంటాయి అనంటే, అయ్యా బలహీనమైనటువంటి నీ బిడ్డలను నీ గాయపడిన హస్తంతో మీరు ముట్టి ఏం చేయండి? స్వస్థతను అనుగ్రహించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధిలోనికి మనము రావడానికి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీలో ఉన్నటువంటి కొంతమంది ఆరోగ్యంగా మంచి బలంగా ఉన్నారు అని అంటే అది కేవలము దేవుని యొక్క కృపనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వారికి సహాయం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రోజు మనందరి జీవితంలో మనము ఆశీర్వదించబడాలి అని అంటే, దీవించబడాలి అని అంటే, నడిపించబడాలి అని అంటే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండి నడిపించాలి. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 89వ కీర్తన, 89వ కీర్తన 13వ వచనం ఒకసారి చదవండి. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము
నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము ఎలాంటిదంట? ఎలాంటిదంట? అందరు చెప్పండి. దేవుని యొక్క హస్తము బలమైనది. ఆ యొక్క హస్త బలము చేత మనమందరం కూడా ఏం చేయబడతా ఉన్నాము అని అంటే హెచ్చించబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, నీ హస్త బలము చేత మన జీవితంలో మనం ఆశీర్వదించబడుతూ ఉన్నాం, దీవించబడుతూ ఉన్నాము అని అంటే నువ్వు ఎంతగా ప్రయాసపడినా, నువ్వు ఎంతగా కష్టపడినా దానిలో దేవుని యొక్క ఆశీర్వాదం నీకు లేకపోతే నీవు హెచ్చించబడలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా గమనించండి. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క దేశం నుంచి నడిపించడానికి, ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి వారిని కానాను నడిపించడానికి, వారు ఐగుప్తు దేశం నుండి కానానుకు నడిచిన సంవత్సరాలు ఎన్ని? మొత్తము 40 సంవత్సరాలు. అయితే దేవుడు మరి మోషేకు తోడుగా ఉండి ఐగుప్తు దేశంలో మోషే యొక్క మరి కర్ర చేత ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఆదిలో మోషేతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుడు మోషేని అడిగాడు, ఇదిగో మోషే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళి వారి యొక్క మొరలను నేను విన్నాను, వారి యొక్క బాధలను నేను చూస్తూ ఉన్నాను, ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించాలని నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నీవు వెళ్ళి మరి ఫరో ఎదుట అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి, అయ్యా నువ్వు నాకు ఏదైనా ఒక సూచన చూపించు అని అంటే మోషే చేతిలో ఏముందండి? కర్ర ఉంది కదా. ఆ కర్ర ద్వారా మోషే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అందులో ఉన్న ఒక గొప్ప లోతైనటువంటి విషయం ఏంటో తెలుసా? నిర్గమకాండం 3వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండం 3వ వచనం చదవండి ఒకసారి త్వరగా. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న అద్భుతములన్నిటినీ, మాట గుర్తు పెట్టుకోవాలి. ఆదిలో దేవుడు మోషేను బలపరుస్తూ మోషేతో మాట్లాడిన మాట ఏంటి అంటే, నేను నా చెయ్యి చాపి. నీవు ఐగుప్తు దేశానికి వెళుతూ ఉన్నావు కదా, ఐగుప్తు దేశంలో నువ్వు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నావు కదా. ఏ కర్ర ద్వారా అయితే నీవు అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నావో, ఏ కర్రనైతే నువ్వు పట్టుకొని ఎత్తి కొట్టబోతూ ఉన్నావో, ఏ కర్రనైతే నువ్వు ఎత్తి నీ హస్తముతో చూపించబోతూ ఉన్నావో, నీవు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మోషే, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో ఏం చేస్తాను? గొప్ప అద్భుత కార్యాలు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను ఆయన జరిగిస్తూ ఉన్నాడు కదా. మన స్థితి ఎలాంటిదండి? దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, పెంట కుప్పల మీది నుంచి ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? దరిద్రులను లేవనెత్తుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవనెత్తాలి అని అంటే ఏం చేయాలి? రక్షింపక నేరకై ఉండునట్లు నా చేతులు వాచకాలి. ఒక గుంటలో పడ్డాడు ఒక వ్యక్తి. ఆ గుంటలో పడినటువంటి ఒక వ్యక్తిని పైకి లేపాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? చెయ్యి అందించాలి. మన స్థితి ఏంటి? ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఈరోజు మన స్థితి ఏంటి? ఒకసారి ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన అందరినీ కూడా ఆయన ఏం చేశాడు? లేవనెత్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి మాట, తన యొక్క బాబు హస్తము చేత మనలందరినీ పట్టుకొని నువ్వు ఉన్నటువంటి స్థితిలో నుండి ఆయన నిన్నేం చేశాడు? పైకి లేవనెత్తాడు. ఆయన అందించినటువంటి చేయి ఏదైతే ఉందో
అది మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, యేసు ప్రభువారు చనిపోయినటువంటి చిన్నదానిని లేపడానికి ఆ ఇంటిలోనికి వెళ్ళారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారండి? ఏడుస్తూ కూర్చున్నారు. ఆ ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నప్పుడు యేసు ప్రభువారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు అక్కడ ఏం లేదంట, స్థలం లేదు నిలబడడానికి. కారణం ఏంటి? చిన్నది చనిపోయింది. ఆయన ఒక మంచి చిన్నదాని తండ్రి, ఒక మంచి అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారు? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఇంట్లో చేరి ఆ చిన్నదాని నిమిత్తం ఏం చేస్తూ ఉన్నారో అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభువు ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొట్టమొదట చెప్పబడిన మాట ఏంటో తెలుసా? మీరు ఆయనకు స్థలము కూడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మీరు చోటివ్వండి. ఫస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళి యేసు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు? వాళ్ళందరేమో చనిపోయిందని ఏం చేస్తా ఉన్నారు? ఏడుస్తా ఉన్నారు. ఈయన ఏమంటా ఉన్నాడు? ఎందుకు ఏడుస్తా ఉన్నారు మీరు? ఆ చిన్నది నిద్రిస్తూ ఉన్నది కానీ చనిపోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు వెళ్ళి ఆ చిన్నదాన్ని ఏం చేశారంట? తన చెయ్యి పట్టుకొని తల్లి తక్కుమి లే అని పిలువగానే ఏం చేసింది? ఆ చిన్నది లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఎవరైతే చనిపోయింది అని అనుకున్నారో యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? చనిపోయినటువంటి ఆ చిన్నదానిని చేయి పట్టుకొని లే అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. మన జీవితంలో కూడా మనం బలహీనంగా ఉన్నప్పుడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా, నువ్వు నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకొని నువ్వు నన్ను ఏం చెయ్యి? నడిపించు. మీకు ఇంకొక విషయం చెబుతాను. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాటను చదవండి. ఖచ్చితంగా ఈ మాట మీరు చదవాలి. చదవండి ఒకసారి. తీయండి. 2వ రాజుల పుస్తకము 13వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యుద్ధకు వచ్చి అతను చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. చాలు. ఎవరికి రోగం వచ్చిందండి చెప్పండి ఒకసారి. ఏ రోగం వచ్చింది? అందరు చెప్పాలి. ఎవరికి రోగం వచ్చింది? ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చింది. మీరు జాగ్రత్తగా వినాలి. మరణకరమైన రోగము అని అంటే ఎంత భయంకరమైనటువంటి రోగం అండి. ఎలీషా ఎలాంటి వాడు? గొప్ప దైవజనుడు. ఆయన దేవునితో సహవాసం కలిగి దేవుడు ఏ విషయాలనైతే బయలుపరుస్తాడో, ఏ విషయాల గురించి అయితే దేవుడు ఎలీషాను వాడుకుంటాడో వాటన్నిటినీ కూడా ఉన్నది ఉన్నట్లుగా దేవుని కొరకు పనిచేసే గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి గొప్ప దైవజనుడికి ఏమొచ్చిందంట? మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆయనకు వచ్చిన రోగము అది మందులు వాడితేనో లేకపోతే ఏదో ఒక అద్భుతం చేస్తేనో తగ్గేటువంటి రోగము కాదండి. అది భయంకరమైనటువంటి రోగం వచ్చిందండి దైవజనునికి. ఏమండి, ఒక దైవజనునికి రోగం వచ్చింది, రోగంతో చనిపోయాడు అని అంటే లోకానుసారి ఎలాగోతుందో చెప్పండి కదా. ఎంత బాధకరమైన విషయం. గొప్ప దైవజనుడు అండి ఆయన, కానీ ఆయనకు భయంకరమైనటువంటి జబ్బు వచ్చింది. ఆ మాట వింటే ఎలా ఉంటుంది చెప్పండి. ఎలీషాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఇశ్రాయేలు రాజు వచ్చాడు. ఏమని ఏడుస్తా ఉన్నాడో తెలుసా? అయ్యా, నీవే కదా మాకు దిక్కు
దిక్కు. మేము యుద్ధానికి వెళ్ళాలి సిరియానుల మీదకి అని అంటే నీవు మాకు తోడుగా ఉండాలి. కానీ నీ పరిస్థితి ఏమో నీవు చనిపోయేటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నావు. మా పరిస్థితి మేము ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దైవజనునికి మరణకరమైన రోగము రాగా ఇశ్రాయేలు రాజు వచ్చి ఎలీషాతో కన్నీరు కాచి ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి రోగములో ఉన్నటువంటి ఎలీషా ఏం చేశాడో తెలుసా? రాజుతో అన్నాడు, ఇదిగో నా రూపులో మూలన ఒక బాణం ఉంది, తీసుకో అని అన్నాడు. బాణాన్ని తీసుకున్నాడు. పక్కన విల్లుంది, విల్లు తీసుకురా అన్నాడు. రాజు బాణాన్ని తీసుకొని ఆ విల్లుని తీసుకొని ఎక్కువ పెట్టాడు. జాగ్రత్తగా గమనించండి. రాజులకు అన్ని విద్యలలో నేర్పత్వం ఉంటుంది. అంటే బహుగా నేర్చుకున్నటువంటి వారు. యుద్ధములో కత్తి దిప్పడమైనా, యుద్ధములో బాణాలు వేయడమైనా, యుద్ధములో డాలు పట్టుకోవడమైనా అన్నిటిలో కూడా నేర్పరులు. ఒక రాజు యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధములో ఎలాగ యుద్ధము చేయాలో యుద్ధ సన్నద్ధుడైనటువంటి రాజుకు సమస్తము తెలుసు. ఆయనకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎలీషా రాజుకి ఏం చెబుతా ఉన్నాడు? ఇక్కడ లోపల నా బాణం తీసుకోండి, ఒక విల్లు తీసుకోరా అని ఏం చేశాడో తెలుసా? ఆ బాణాన్ని పట్టుకొని ఆ విల్లును ఎక్కువ పెట్టాడు రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజు బాణం పట్టుకొని విల్లు ఎక్కువ పెట్టి అలాగ కొడుతూ ఉన్నప్పుడు ఎలీషా ఎలాంటి రోగంతో బాధపడుతూ ఉన్నాడు? మరణకరమైన రోగముతో బాధపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతూ ఉన్నటువంటి ఎలీషా ఏం చేశాడో తెలుసా? ఆ రాజు యొక్క చేతి మీద తన చేయి వేసి ఆ యొక్క ఇల్లు పెట్టినటువంటి బాణాన్ని ఏం చేశాడంట? అలాగ లాగి ఒక చెయ్యేమో రాజు చేతికి బాణానికి పట్టుకొని ఉన్నాడు, రెండవ చెయ్యేమో రాజు యొక్క చేతి మీద వేశాడు. మరణకరమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో లేవలేనటువంటి ఎలీషా రాజు బాణముని ఎక్కువ పెట్టినప్పుడు ఆ బాణముని ఒక చేత పట్టుకొని వీళ్ళు పెట్టినటువంటి బాణం మీద మరొక చేయి పెట్టి రాజు రెండు చేతులు పట్టుకొని ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఇదిగో రాజా ఇప్పుడు ఈ బాణమును విసురు అని అన్నప్పుడు గట్టిగా ఇద్దరు కలిసి విసిరారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మొట్టమొదట విసిరబడిన బాణము రక్షణ బాణం. మళ్ళీ ఎలీషా అన్నాడు, ఇదిగో ఇంకక్కడ కొన్ని బాణాలు ఉన్నాయి చూడు, నీవు ఎన్ని వేయగలవో అన్ని నువ్వు తీసుకొని వెయ్యి. తీసుకున్నాడు. మరలా ఒక్కడే వేసేసాడు. మరలా తీసుకున్నాడు ఇంకొకటి, ఒక్కడే వేసేసాడు. అలాగా వరుసగా 3 బాణాలు వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 బాణాలు వేసిన తర్వాత ఎలీషా రాజుతో అన్నాడు, ఇదిగో నీ విశ్వాసం ఇంతేనా? నీలో ఉన్న విశ్వాసం ఇదేనా? నీవు సిరియానుల యొద్దకు యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు నీవు 3 ఎందుకు వేసావు? 4 లేక 5, 6 ఇంకా ఇస్రాయేల్స్ ఉండే. నీవు 3 సార్లు బాణాలు వేసావు కనుక నీకు సిరియానుల మీద 3 సార్లు విజయము దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత నీవు ఓడిపోయావు. నీ విశ్వాస పరిమాణం ఎంతుంటే దేవుడు నీ జీవితంలో అంత కార్యాలు జరిగిస్తావు. నీ విశ్వాస పరిమాణం నువ్వు ఏమనుకుంటావు? ఒకవేళ కనుక నేనే అనుకుంటాను, ఒకవేళ నేను నిజంగా మీరు నమ్మరు కానీ నేను ఈరోజు అయ్యగారు రాలేను, ఎవరన్నా పంపిస్తాను అని అంటే కూడా చైర్మన్ గారు నన్ను ఏమి అనేవాడు కాదు. మీకు ఇంకొక విషయం తెలుసా? నేను తయారై కూర్చున్నాను 10 బయలుదేరదామని. నాకు పాస్టర్ గారు ఫోన్ చేశాడు ఒక ఆయన ఎప్పుడు చెయ్యాడు అసలు, ఆదివారం అనుకుంటాను.
అన్న ఈరోజు నేను నీ చర్చికి వస్తాను అని అన్నాడు. నేను అన్నాను వద్దులేయ్యా, ఎందుకంటే నేను వస్తాను అన్న వాళ్ళని ఎప్పుడు వద్దు అన్నాను. నేను వస్తాను ఈరోజు మీ చర్చికి అని అన్నాను. నేనుండి నా మనసులో అనుకున్నాను, ఈరోజు నేను ఇక్కడ నిలబడాలి. ఇంకొక దైవజనుడు వస్తే నేను నిలబడాలి. నేను చెప్తాను మాస్టర్ గారు, మీరు ఈరోజు నేను చెప్తాను. ఎందుకంటే నా విశ్వాసం ఏంటి, నాకు బాగలేదని తెలిసినప్పుడే ఆదివారం నేను ఇక్కడ నిలబడాలి. అది నా విశ్వాసం. ఎలాగైనా సరే దేవుడు నన్ను పట్టుకొని నడిపించి తన సన్నిధిలో వాడుకోవాలి. అది నా విశ్వాసం. ఏమండి, ఎలీషా మరణకరమైనటువంటి రోగములతో బాధపడుతూ ఉన్నా కూడా రాజు యొక్క చేతిలో తన చేయి వేసి బాణములు విసరడానికి ఉన్నటువంటి శక్తి, అంత శక్తి ఎలీషాకు ఉందంటారండి. ఎందుకంటే ఏ రోగంతో బాధపడుతున్నాడు ఆయన? మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. మరి మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి విల్లెక్కు పెట్టి బాణం వేసేంత శక్తి అతనికి ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం మొత్తం చదవండి, 13వ అధ్యాయం. ఆ కింది వచనాలలోనే జరిగిన సంఘటన ఏంటంటే, ఒక 1 year తర్వాత ఎలీషా ఏమైపోయాడు? చనిపోయి సమాధి చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆ దేశంలో ఒక యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అప్పటికే ఎలీషా సమాధి చేయబడ్డాడు. ఎలీషా యొక్క శరీరం మొత్తము మట్టిలో కలిసిపోయింది. ఇక ఎముకలు కూడా ఒకవేళ మిగిలింటే అవి అక్కడక్కడ ఇరిగిపోయా, లేకపోతే అస్థిపంజరంగా ఆ యొక్క సమాధిలో పడున్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఒక యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది సైనికులు ఏం చేశారు అని అంటే, ఒక అతను చనిపోతే ఆ యొక్క సమాధి అంటే ఆ యొక్క శవాన్ని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళలేక వాళ్ళు ఏం చేశారు, ఆ తొందరలో ఆ యొక్క వ్యక్తి యొక్క శవాన్ని తీసి ఎలీషా యొక్క సమాధిలో పారేశారు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి యొక్క శవము ఎలీషా యొక్క సమాధిలో పడిందో, ఎలీషా యొక్క ఎముకలు అలాగ తగలగానే ఆ శవం ఏమైందంట? లేచి కూర్చుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, చనిపోయిన ఎముకల్లోనే ఎలీషాకు అంత శక్తి ఉంటే మరణకరమైన రోగం వచ్చినా కూడా ఎంత శక్తి ఉండాలండి కదా? మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? బలహీనులమైనటువంటి మనలను ఏం చేస్తాడు ఆయన? బలవంతులను చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటాడు, ఇదిగో నేను ఎప్పుడు బలహీనులను అప్పుడే బలవంతుడను. చాలాసార్లు మన శరీరం ఏం చేస్తుంది? నీకు రోగం వచ్చింది, నువ్వు కాసేపు రెస్ట్ తీస్తావు. నీకు బలహీనత వచ్చింది, నువ్వు కాసేపు పడుకో కదా. చాలాసార్లు మనం ఏదైనా మెడిసిన్ వాడుతూ ఉన్నప్పుడు ఏమొస్తుందండి? బాగా నిద్ర వస్తుంది. కాసేపు పడుకో. మీరు నమ్మరు కానీ నా జీవితంలో అంటే బుధవారం రోజు రాత్రి నాకు ఇంత నిద్ర పట్టలేదండి. విపరీతమైన ఒళ్ళు నొప్పులు భయంకరంగా. అసలు నేను ఆశ్రమంతో కన్నా నీకు దండం పెట్టినా నీవు ఇంటి కనుక వస్తే తట్టుకోలేవు, నువ్వు దూరంగా ఉందని చెప్పేసి రాత్రి. టీ పొడి ఏం చేస్తారు? వడగట్టేటప్పుడు ఏం చేస్తారు? టీ పొడి ఎంత దానిలో వంట తర్వాత ఏం చేస్తారండి? దాన్ని పిండుతారు కదా. టీ పొడిని పిండుతారా లేదు? దానిలో ఉన్న రసం మొత్తం రావాలని టీ పొడిని ఏం చేస్తారు? గట్టిగా పిండుతారు. అంత భయంకరమైనటువంటి నొప్పులు, అంత జ్వరం. అసలు ఏ పక్క తిరిగి నిద్రపోదామన్నా కూడా నిద్ర వస్తలేదు. కానీ ఎంత బలహీనంగా ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడు? బలపరిచి తన సన్నిధికి నడిపించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన కుడి హస్తాన్ని మనకు అందిస్తాడు. అయితే నీ విశ్వాసము ఎంత? ఎలీషా రాజుతో అన్నాడు కదా, నువ్వు ఇంకా ఎక్కువ వేయాల్సిందే బాగా.
నువ్వు ఎక్కువ వేసింటే ఈ సిరియన్ దేశస్తులను నీవు ఉండకుండా నేల మట్టము తుడిచిపెట్టే వాడివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? చేయి అందించి పైకి లేపాడు. లేపిన తర్వాత ఏమన్నాడు? అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహ. మన విశ్వాసం యొక్క పరిమాణం ఎంతైతే ఉంటుందో దేవుడు మన అందరి జీవితాలలో అంతగా గొప్ప కార్యాలు జరిగిస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, నేను ఇంకొక విషయం చెప్పి మీకు ముగించేస్తాను. జాగ్రత్తగా గమనించండి. యాకోబుకు ఎంతమంది కుమారులండి? మొత్తము ఎంతమంది? 12 మంది. మీకు బాగా తెలుసు కదా. అందరిలో యోసేపు ఎన్నోవాడు? అందరికన్నా. యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి మనం బైబిల్లో కనుక జాగ్రత్తగా చదివితే అక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు ప్రేమించేటువంటి కుమారుడు యోసేపు. తల్లిదండ్రులు ఎంతగా ఇష్టపడ్డారు అని అంటే యోసేపును, ఉన్న కుమారుల్లోకెల్లా యోసేపు అంటే వాళ్ళకు చాలా ఇష్టము, చాలా ప్రియమైనటువంటి వాడు. అంతగా ఇష్టపడినటువంటి తల్లిదండ్రులు యోసేపు మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకున్నారు. అయితే ఎంతగా అయితే యోసేపు ప్రేమించబడ్డాడో అన్నల చేత అంతగా ద్వేషించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే తల్లిదండ్రులు ప్రేమించినటువంటి కుమారుడు ఇంట్లో ఏ పనైనా చేస్తాడా? ఎంత శుతిమెత్తగా పెరిగి ఉంటాడు కదా. ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి ఇరుకు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట చెప్పినది వింటూ వారి ఎదుట ఎంతో మరి సుకుమారంగా పెరిగినటువంటి వాడు యోసేపు. ఎంత ప్రేమించబడ్డాడో కుటుంబంలో ఉన్న అన్నల చేత అంతగా ద్వేషించబడ్డాడు. చివరికి ఏమయ్యాడు? అమ్మి వేయబడ్డాడు. ఎవరికి అమ్మి వేయబడ్డాడు? ఇష్మాయిలీలకు బానిసత్వంగా అమ్మి వేయబడ్డాడు. ఆ కాలంలో బానిసలైనటువంటి వారిని జాగ్రత్తగా వినండి. యోసేపును కొని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు అంట ఆయనను ఒంట మీద ఎక్కించి, గుర్రం మీద ఎక్కించి, లేకపోతే ఇంకొక దాని మీద ఎక్కించి నువ్వు మాతో రా అన్నటువంటి పరిస్థితులు కావంట. ఎలాగో తెలుసా? యోసేపు యొక్క 2 చేతులు లేదా 2 కాళ్ళు కట్టి ఈడ్చుకొని పోయిండ్రంట. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు బానిసత్వంలో ఉన్న వారికి ఉండేటివి అన్నమాట. అయితే అంతగా అమ్ముడపోయిన తర్వాత, అంతగా భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మరి ఏమంటారు కృపను బట్టి ఆయనని ఎంతగానో ఆశీర్వదించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారండి? తీసుకొని వెళ్ళి జైల్లో పడేశారు. యోసేపుకు ఎన్ని అవమానాలు జరిగింటాయి చెరసాలలో కదా. అన్నం పెట్టిన యజమానికే సున్నము పెట్టాము అని తిట్టిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఆ రోజుల్లో. ఏమంటే ఈ రోజుల్లో ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తేనే ఉన్నటువంటి వాళ్ళందరూ, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? నానా రకాలుగా దూషిస్తారు. అంటే ఆ రోజుల్లో మరి యోసేపు చెయ్యకపోయినా కూడా చేశాడు అని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేస్తే ఆ చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళు యోసేపుని ఎంతగా బాధ పెట్టి ఉంటారు కదా. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు యోసేపు అనుభవించారు. అయితే యోసేపు ఆశీర్వదించబడడానికి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? తీయండి ఒకసారి చదువుదాం ఆ మాట. ఆదికాండం ఒకసారి తీయండి. 49వ అధ్యాయం అందరి ఆదికాండం 49వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. మిడుకాండ్రు
అతని వేధించిరి. వారు బాణములను వేసి అతని హింసించిరి. 22 యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొక్క ఫలించడి కొమ్మ దాని రెమ్మను గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చదవండి ప్రమాణ. విలుకాండ్రు అతని వేధించిరి. వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుడి వలనను పైనుండి నిత్య జీవనలతోను. చాలు. యాకోబు ఇక చనిపోతున్నాడు అన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంట? తన యొక్క కుమారులందరినీ దగ్గరికి తీసుకొని ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యోసేపు యొక్క నెత్తి మీద చేతులు పెట్టి యాకోబు ఏమని ఆశీర్వదిస్తూ ఉన్నాడో తెలుసా? యోసేపుని, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఎవరు ఆశీర్వదిస్తూ ఉన్నారు? తండ్రి ఆశీర్వదిస్తూ ఉన్నారు. తన 12 మంది కుమారులను పిలిచి తండ్రి ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వచ్చేసరికి యాకోబు దీవెనలు ఎలా ఉన్నాయి అనంటే, యోసేపు నీవు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఎలా ఉన్నాడంట? ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి. వారు బాణములు వేసి అతనిని హింసించిరి. యోసేపు యొక్క జీవితంలో ఇటు ఇంట్లో అన్నలు ఏం చేశారు? హింసించారు. అక్కడ ఫరో యుద్ధకు వెళితే అక్కడ వాళ్ళు ఏం చేశారు? హింసించారు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అయితే ఏమంటా ఉన్నాడో తెలుసా? యాకోబు కొడుచు పరాక్రమశాలివైన హస్తబలము వలన యోసేపు యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరి హస్తము యోసేపుకు తోడుగా ఉందంట? దేవుని హస్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు, నువ్వు కష్టాలు పడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా సహించుకొని ఉన్నావు కనుక నా దేవుడైనటువంటి వాడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఎన్ని బాధలు పెంచినా కూడా దేవుని యొక్క హస్తము యోసేపు మీద ఉంది కనుక యోసేపు నీవు ఫలించడి. సమాజంలో మనల్ని ఎవరు అనగదొక్కాలని చూసినా మన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఎంతగా ఎదగకుండా అణిచివేయాలని చూస్తారో మన దేవుడు ఏం చేస్తాడు? అంతకు రెట్టింపు మనల్ని హెచ్చిస్తాడు. నువ్వు ఏదో పని చేస్తా ఉన్నావు, నీకు కలిసి రావట్లేదు, నష్టపోతా ఉన్నావు, నీకు అన్ని నష్టాలే వస్తా ఉన్నాయి. ఈ నష్టాల ద్వారా నిన్ను అనేకులు అనేక రకాలుగా ఏం చేస్తా ఉన్నారు? బాధ పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, కష్టపెడతా ఉన్నారు. యాకోబు అంటా ఉన్నాడు కదా, నీకు ఎన్ని కష్టాలయ్యా, నీకు ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, నిన్ను ఎంతగా నేను ప్రేమించాను, నువ్వు అంతగా ద్వేషించబడ్డావు. నిన్ను ఎంత మంచిగా నేను చూసుకున్నాను, నీవు అంతగా కష్టపడ్డావు. అయినా కూడా నా దేవుని యొక్క హస్త బలము చేత నీవు ఆశీర్వదించబడితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉన్నప్పుడు మనము అన్ని రకాలుగా దీవెనలు పొందుకుంటాం. కృష్ణందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మన అందరి జీవితాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక పాట పాడతాం కదా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చేతుము,
మన అందరి జీవితంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? మనల్ని పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 73వ కీర్తన 23వ వచనంలో, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు అంటండి? తన చేతిలో మన చేయిని పట్టుకొని మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన యొక్క సన్నిధిలో ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తా ఉంది. యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి చెరసాలలో వేయబడినా కూడా దేవుని యొక్క హస్తము యోసేపుకు తోడుగా ఉంది కనుక దేవుడు యోసేపును అత్యధికంగా ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన అందరి జీవితాలలో ఒకవేళ మనం బలహీనంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా, ఈరోజు మనకున్నటువంటి పరిస్థితి బహు భయంకరంగా ఉందా, మనం ఒకటే ప్రార్థన చేయాలి. అయ్యా, నేనున్నటువంటి స్థితిలో నుంచి నీవు నన్ను లేవనెత్తు, నీ కుడి హస్తాన్ని నాకు అందించు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ యేసు ప్రభు యొద్దకు 1 మంది పిల్లల్ని తీసుకొని వచ్చారంట తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకొరకు తీసుకొచ్చారో తెలుసా? ఆయన దగ్గరికి ఆయన వారి మీద చేతులు పెట్టాలి. ఈరోజు చాలా మంది దైవజనులు ఏం చేస్తారు అని అంటే, ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? వారి యొక్క నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కలగాలి. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను దీవించబడడానికి, నీవు నేను ఆశీర్వదించబడడానికి ఆయన నిత్యము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకు ఈరోజు నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఇంత క్షేమంగా, సమాధానంగా, నెమ్మదిగా మనము ఉన్నాము. ఈరోజు బహు భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం కదా. బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతా ఉందో మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం కదా. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఒకవేళ అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మనం వెలిచి ఉన్నామేమో, కానీ మన దేవుడు ఏం చేశాడు? తన చేయి పట్టుకొని మనల్ని వాటి నుండి తప్పించి వేసి క్షేమంగా మంచి ఆరోగ్యము, బలము, శక్తి మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టాడు. ఒక మాట చదివి నేను ముగించేస్తాను. చదవండి ఒకసారి త్వరగా. కీర్తనలు ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము 16వ వచనం చదవండి. కీర్తనలు 18వ అధ్యాయం 16వ వచనం. ఇదే వాక్యాన్ని వచ్చే వారం నేను కంటిన్యూ చేస్తాను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనేను. ఎక్కడి నుంచి అంటమ్మా? అందరు చెప్పాలి. ఎక్కడి నుంచి? ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని. అందరు చెప్పాలి. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు విశ్వసిస్తే, ఈరోజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నీవు విశ్వసిస్తే, నువ్వు పలకాల్సిన మాట ఏంటో తెలుసా? ఉన్నత స్థలము నుండి ఆయన చేయి చాపి నన్ను పట్టుకొని. ఉన్నత స్థలాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 2. ఒకటి కనబడుతూ ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలము, రేపు మనము చేరబోయేటువంటి నిత్యమైనటువంటి పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఆదుకోవాలి, నీ పరిస్థితి మారాలి, నీ జీవితం మారాలి, నీ కుటుంబము దీవించబడాలి, నీ కుటుంబము ఆశీర్వదించబడాలి, నువ్వు నిత్యము సంతోషంగా, నెమ్మదిగా, సమాధానంగా నువ్వు ఉండాలి అని అనుకుంటే ఉన్నతమైనటువంటి ఈ స్థలములో నుంచి ఆయన నిన్ను ఆదుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు రేపు మనం ఎత్తబడే గుంపులో చేర్చబడాలి అని అంటే ఉన్నత స్థలములో నుండి ఆయన నిన్ను ఆదుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ నుంచి ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? చేయి అందిస్తా ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? వచ్చే వారం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాక్య భాగాన్ని వచ్చే వారం కూడా మనం ధ్యానం చేద్దాం.
ఉన్నత స్థలం నుంచి చేయి చాపి ఆయన నన్ను ఆదుకుంటూ ఉన్నాడు. నిజమే, ఈరోజు ఆయన మనకు చెయ్యి అందించకపోతే మనం ఏ స్థితిలో ఉండేవారో మనకు బాగా తెలుస్తుంది. ఆయన మనకు చెయ్యి అందించి మనకు తోడుగా ఉంది. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే నడిపించాడు, మన జీవితకాలం అంతా కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. వచ్చే వారం ఇంకా లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఎలీషా బలహీనుడే. ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చినా కూడా దేవుని యొక్క కృప చేత బలపరచబడి, దేవుని యొక్క కృప చేత ఆయన బలపరచబడి ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి విజయాన్ని కలగజేసినటువంటి వాడు. మన అందరి జీవితంలో కూడా మనం బలహీనులమే. అయితే దేవుడు తన యొక్క చెయ్యిని అందించి మనలందరినీ కూడా బలపరిచి ఆయన యొక్క సన్నిధికి మనల్ని పిలుచుకున్నాము. ఇదే వాక్య భాగాన్ని వచ్చే వారం కూడా మనం వినబోతా ఉన్నాం. దేవుడు లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని బయలుపరచబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు నిన్ను ఎవరైనా చేరదీసి నిన్ను ఆదుకున్నారా? ఎవరైనా నిన్ను దగ్గరికి తీసుకొని నీకు ఉన్నతమైనటువంటి పరిస్థితిని కలిగించారా? లేక కుటుంబం నిన్ను విడిచిపెట్టిన, బంధువులు నిన్ను విడిచిపెట్టిన, నిన్ను హేళన చేసిన, నిన్ను అనేక రకాలుగా దూషించిన, అందరూ నిన్ను విడిచినా కూడా విడువని దేవుడు మన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు నిత్యము ఆయన మనకు తోడుగా ఉండి తన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. మహాగణుడ పరిశుద్ధుడ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుత్థాన దినమందు ప్రభువా నీ సన్నిధిలో అయినా నీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి, ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. చేరి వచ్చిన సంఘస్థులందరినీ మీరు దీవించాలి, ఆశీర్వదించాలి. ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క మైకు శబ్దం ద్వారా అయినా నీ మాటలు వింటూ ఉన్నారో వారందరినీ ప్రభువా మీరు దీవించాలి, ఆశీర్వదించాలి. యూట్యూబ్ ద్వారా కూడా ప్రభువా వింటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి నాయన, దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. మరి ఒక్కసారి నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టి నీ యొక్క బిడ్డలుగా చేసుకొని నేను స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి, గణపరిచేటువంటి ధన్యతను మాకందరికీ దయచేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక.